నిరుద్యోగ కళాకారులు కూడా మొత్తం కూడా గలమెత్తుతా ఉన్నారు. నిజంగా అసలు యాక్చువల్గా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత మేమంతా ఒక్కటైనమని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. ఒకసారి రండి, ఒక ప్రోగ్రాం పెడుతున్నారంట, దీక్ష పెడుతున్నారు వాళ్ళు, పోరు దీక్ష అని చెప్పేసి పేరుతోటి తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష అంతేనా? ఇది ఒకటి పోస్టర్ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి వచ్చిండ్రు. మైక్ తీసుకోండి, పట్టుకోండి కొంచెం. ఏంది ఇప్పుడు ఏందని ఇది పోరు దీక్ష ఎందుకోసం అన్నట్టు? ఇది తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష. చలో ఇందిరా పార్కు 20 తారీఖున అడిగాను. ఎంత? 18 అంటే ఎల్లుండా? రేపు 19 ఎల్లుండి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఉన్నది. దీక్ష పెడుతుంది, పోరు దీక్ష చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? దేని గురించి డిమాండ్ ఏంటి ప్రత్యేకంగా? గతంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రాన్ని సిద్ధించడానికి మరి ఆటపాట ద్వారా గోషిగొంగడు వేసుకొని ప్రతి ఊరును ప్రతి పల్లెను మరి పాట ద్వారా మరి ఉద్యమం చేసి ఉవ్వెత్తున నడిపించినటువంటి కళాకారులను మరి ఆనాటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 550 ఉద్యోగాలు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఇచ్చి మరి ఉపాధి కల్పించారు. మరి ఆ యొక్క తెలంగాణ సాంస్కృతిక సారథి లేనప్పుడే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి డిపిఆర్ఓ బృందాల ద్వారా ఒక అలాంటి ఉపాధిని మరి తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. దానివల్ల ఇలా పనిచేసినటువంటి మరి ఎంతో మంది కళాకారులు కళాకారులు మరి ఈరోజు మరి ఉన్నటువంటి అర్హులైనటువంటి కళాకారులకు సారథిలో ఉద్యోగాలు కల్పించి వారికి కూడా జీవనోపాధి కల్పించాలనేటువంటి ఉద్యమాన్ని మేము 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎన్ని ప్రభుత్వాలకు విన్నవించుకున్నా కూడా మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి అన్న. అందుకే మరి ఇకనైనా మరి ఆ ప్రభుత్వాన్ని అంటే పాట ద్వారానే మళ్ళా పతనం చేసినాం. మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని 2 సంవత్సరాల కాలయాపన జరిగినా కూడా మరి ఇంకా కూడా కళాకారులను ఈ ప్రభుత్వం కూడా గుర్తించకపోవడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మొన్నటికి మొన్న సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే గారు మన శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది. మరి అయినా కూడా దీన్ని కాలయాపన చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి కళాకారులను గుర్తించాలి. ఈ ప్రభుత్వంలో మరి కళాకారులకు జీవనోపాధి కల్పించాలి. ఎంతో మంది కళాకారులు మరి బతుకు జీవనం లేక ఎంతో మంది పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారన్న. మరి అలాంటి కళాకారులందరికీ కూడా ఈ ప్రభుత్వంలోనైనా మరి వారికి న్యాయం జరుగుతుంది అనేటువంటి దిశగా మేము అడుగులు వేసినాం. కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని విస్మరించింది. మరి అయినా కూడా ఇప్పటికీ మేము మొన్నటికి మొన్న చాలా మంది శ్రీధర్ బాబు గారిని, బట్టి గారిని, పొంగులేటి కళాకారులకి అవకాశం కల్పించాలి, జీవనోపాధి కల్పించాలి, లేకపోతే చిన్న ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అవునన్నా, ఒక పాట పాడండి. పాట ఉండదు. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. లాలి పాట పాడి అమ్మ జోల పాడినా, ఊయలలో ఊపుతూ నన్ను ఊరడించినా. లాలి పాట పాడి అమ్మ జోల పాడినా, ఊయలలో ఊపుతూ నన్ను ఊరడించినా. అమ్మ రుణము తీర్చే శక్తి లేకపోయినా, అమ్మ రుణము తీర్చే శక్తి లేకపోయినా, నా
రచనే ఆ అమ్మ పాట రుణం తీర్చెనా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. ప్రజల కొరకు పాటుపడే కళాకారులము, పగలు రాత్రి వెలుగు డప్పు డోలు మధ్యలతో దరువులేసినవు. పల్లె సుద్దులు బాగోతాలెన్నో ఆడినవు. డప్పు దరువు పల్లె సుద్దులు బాగోతా సుద్దులెన్నో చెప్పినా సుతము లేదయా. సుద్దులెన్నో చెప్పినా సుద్దులెన్ని చెప్పినా సుఖము లేదయా. బాగోతాలాడినా బతుకు తెరువు లేదురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. ప్రజల కొరకు పాటుపడే కళాకారులము, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. మరి తప్పకుండా జరగాలని చెప్పి కోరుకుందాం అన్న, మరి ఈ రకంగా మేము ప్రజలను మేల్కొల్పుతూ మరి ఎన్నో ఉద్యమాలను మరి ఎంతో మంది పాట ద్వారా మా ఆట ద్వారా మరి ఎన్నో వేదికలను పంచుకున్నటువంటి ఈ యొక్క నిరుపేద కళాకారులైనటువంటి మా కళాకారుల ఇప్పటికైనా ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని గుర్తించాలని మేము కోరుతూ మరి అదే విధంగా మరి ఈ యొక్క క్యూనిస్ ఛానల్కి వచ్చి మరి రేపు తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ పోరు దీక్ష మరి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ ఇక్కడ చేయడం జరుగుతా ఉంది. మరి సహకరించినటువంటి క్యూ న్యూస్ యాజమాన్యానికి మరి మా తిన్మర్ మల్లన్న గారికి అదే విధంగా మా సుదర్శన గారికి ప్రత్యేకంగా మా కళాకారుల పక్షాన మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు. మా మధ్యలో ఉన్నటువంటి మా పేరాల యాదగిరన్న నోట ఒక పాట ఈ పూట. ఓ కళాకారులారా మా కవి గాయకులారా, కళాకారులారా ఓ కవి గాయకులారా, ఓ కళాకారులారా మా కవి గాయకులారా, కళాకారులారా ఓ కవి గాయకులారా. 20 తారీఖు ఇందిరా పార్కు 20 తారీఖు ఇందిరా పార్కు దీక్షకు కళాకారులంతా మీరు కదలి రావాలి. కళాకారులంతా మీరు కదలి రావాలి. ఎవడబ్బ సత్తు కాదు మా హక్కుల ఉద్యోగాలు, ఎవరమ్మ సత్తుగారు మా హక్కుల ఉద్యోగాలు తెలంగాణ పోరాటంలో తుందాము చేసి పాట పాడిన కళాకారులారా, మా కవి గాయకులారా, కళాకారులారా మా కవి గాయకులారా. గోసి గొంగడి భుజాన కందు ప్రజల కోసము ఎన్నో పాడినం, ప్రజల కోసమే ఎన్నో పాడినం, ప్రజల కోసమే ఎన్నో పాడినం. తిండి లేక మరి తిప్పల వడ్డం ఎంత ఇచ్చినా తీసుకున్నాము, ఎంత ఇచ్చినా తీసుకున్నాము, ఎంత ఇచ్చినా తీసుకున్నాము. కన్నీళ్లతో కడుపు నింపినం, కష్టాలు ప్రజల కష్టాల బాట పాడినం, ప్రజల కష్టాల పాట పాడినం, ప్రజల కష్టాల పాట పాడినం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రములో కొంతమందికి అన్యాయము జరిగను, కొంతమందికి అన్యాయము జరిగే, కొంతమందికి అన్యాయము జరిగే. అందుకే సారథి ఉద్యోగాల సమరానికి సిద్ధం కావాలి. కళాకారులారా ఓ కవి గాయకులారా, ఓ కళాకారులారా మా కవి గాయకులారా, కళాకారులారా మా కవి గాయకులారా, కళాకారులారా మా కవి గాయకులారా. జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. జై కళాకారుడా. ఇవ్వాలి సారథిలో ఉద్యోగాలు మాకు, ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి సారథిలో ఉద్యోగాలు మాకు. ఇవ్వాలి, ఇవ్వాలి. హలో కళాకారుడా, హలో కళాకారుడా, చలో ఇందిరా పార్క్, హలో కళాకారుడా, చలో ఇందిరా పార్క్. సాధిద్దాం ఉద్యోగాలు సాధిద్దాం, సాధిద్దాం. ఉద్యోగాలు సాధిద్దాం. 20 తారీఖు నాడు ధర్నా చౌక్ దగ్గర ఇక్కడ కళాకారుల ఇక్కడ ఏది పోరు దీక్ష ఉన్నది, పోరు దీక్షకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.